నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాఠశాలల్లో స్వచ్ఛదనం పచ్చదనంపై ఉపన్యాస వ్యాసరచన పోటీలు. డిఓ రవీందర్ రెడ్డి. దేవి లలితాంబ ఆలయంలో పంచామృతాభిషేకాలు, కుంకుమార్చన. గల్ఫ్ గంగపుత్ర ఆధ్వర్యంలో విద్యా ఉద్యోగ సామాజిక న్యాయ అవగాహన సదస్సు. నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో స్వచ్ఛదనం పచ్చదనం అనే అంశంపై ఉపన్యాస వ్యాసరచన పోటీలు నిర్వహించాలని డిఓఏ రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 5వ తేదీన పరిశుభ్రత, మొక్కలు నాటడం ప్రాధాన్యత, వ్యక్తిగత పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు, ప్లాస్టిక్ వాడడం వల్ల కలిగే నష్టాలపై ఈ పోటీలు నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. నిర్మల్ హరిహర క్షేత్రం మలనుంటు గల లలితా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో ఆషాఢమాస అమావాస్యను పురస్కరించుకొని ఆలయ దర్భగర్తలలో వినోదం పాటు మహిళా భక్తులు అధిక సంఖ్యలో కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. తదనంతరం అమ్మవారికి హారతి కార్యక్రమం, అలాగే వచ్చినటువంటి భక్తులందరికీ తీర్థ ప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ గురుస్వామి మూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనుగ్రహ ప్రాప్త చేయండి. భూమి నమస్కారం చేయండి. ఓం పృథ్వీ త్వయాద శరీరాయోత్రోత్పన్నామి నాగేశ రామదేవ సప్త రామదేవ సకుటుంబస్య శోభరాయనాకి సకుటుంబస్య నారాయణ సపుత్ర సపుత్రి మాధవస్య శ్రీ లలితా దేవి శక్తి సర్వ ఈష్ట ఫల वाप्ति धर्म अर्थ काम मोक्ष सिद्धि महालक्ष्मी महासरस्वती देवता प्रीत्यर्थम सापोद्वार श्री ललिता देवी दुर्गा दीक्षिताय नमः चंद्रमुंड विश्वंदा करणाय नमः रंगाके रक्त शिक्षणाय नमः महिषासुर निग्रहाय नमः अभय महोदय कारणाय नमः परोरात्वाराय नमः ओम गिरीश्वर मंगल मंगलाय नमः ओम पन उपासना कुशल सत्कराय नमः ओम पन कैरो मंदाय कुमालय नमः ओम सुवर्ण कुंभ स्वामित्राय नमः ओम रमणी चतुर्भाषाय युक्ताय नमः ओम चंद्रांग देव धूताय नमः ओम भ्रात मंगल धूताय नमः ओम नमः ओम श्री राजराजेश्वरी मंगल मंदिराय नमः ओम हिमाचल महापवनाय नमः ओम शंकर सुंदर परियाय नमः ओम प्रसन्न सुंदराय जय राजराजेश्वरी त्रिपुर सुंदरी ललितांबा मैया की जय. चक्रधारूढ़ा सर्वायुधा परिशुद्धा गिरिचक्रधारूढ़ा मंत्रिणी परिसेविता गिरिचक्रधारूढ़ा दंडनाथा पुरस्कृता ज्वालामालिनी क्षिप्ता वनटोका निरीक्षण समुत्सुका बंडपुत्र वधोजुक्ता बाला विक्रमनंदिता शुक्रप्राण हरणा वाराही वीरेण ओम भूतेकालिको पुरस्काराय नमः अनंत विजय कापा समीक्षणाय नमः ओम प्रभो प्रेमसिनो रंजनाय नमः ओम सती मुकाकर सेताय नमः ओम लीला जगदीश ब्रह्मांडाय नमः ओम संगाय समादान पालताय नमः ओम देवंती श्री मानवे भवाय नमः ओम कल सोमवार उपास कुंताय नमः ओम रूपा नाम रूपा विवर्जिता टीका इहि मति दुर्गा हेयो पादेय वर्जिता राज राजाक्षिता रम्ये रम्या राजीव लोचना रंजनी रमणी रस्या रति केमे कला रमा राकेंदु वदना रति रूपा रति ओम आप वित्रागति प्रवासन वास करके ओम गजाननं भोजनादि सेवितं कवेदं मूलचारवच्रं उमासुं गंधद्रव्याणि ध्यानात् अक्षतां समर्पयामि. ओम गणाधर्म मंगल मंगले शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. आत्मन समर्पयामि हस्तो समर्पयामि मुखे राजनीयं समर्पयामि एकतां समर्पयामि सुधाच्मनीयं समर्पयामि यको भविता एकतां समर्पयामि
నిర్మల్ రూరల్ మండలం మూటాపూర్ గ్రామం నుండి లక్ష్మణ్ చంద వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది. నిత్యం వందల వాహనాలు ఈ రహదారి గుండా ప్రయాణం కొనసాగిస్తున్నాయి. రోడ్డు గుంతలుగా ఏర్పడడంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలువురు ప్రమాదాల బారి పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిమితికి మించిన లోడుతో భారీ వాహనాలు ఈ రహదారిపై ప్రయాణించడంతో ఇలా తయారైందని అధికారులు తక్షణమే స్పందించి రోడ్డును బాగు చేసి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. నిర్మల్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణను ఆదివారం ట్రస్మా జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పూల మొక్కలను చేసి శాలువతో సత్కరించారు. ఇందులో దేవరకోటాలే మాజీ చైర్మన్ ఆమడకిషన్ తదితరులు ఉన్నారు. రైతు బీమా కొరకు అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని సోన్ మండల వ్యవసాయాధికారి వసంత్ ఆదివారం తెలిపారు. ఈ ఏడాది జూన్ 28 లోపు నూతన పట్టా పాస్బుక్ పొంది 18 నుండి 59 ఏళ్ల వయసున్న ప్రతి రైతుకు రైతు బీమా పథకం వర్తిస్తుందన్నారు. దరఖాస్తుకు రేపటి చివరి తేదీని ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, పాస్ పుస్తకాల జిరాక్స్లు అందించి తమ వివరాలను ఏఈఓలకు అందజేయాలని సూచించారు. ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి రైతు బీమా పథకానికి రేపే చివరి రోజు. అంటే రేపు 5 గంటల లోపు అర్హులైన రైతులు ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 59 ఏళ్ల వయసు నిండిన వారందరూ కూడా ఈ పథకానికి అర్హులు. కాబట్టి అర్హులైన రైతులందరూ కూడా రేపు 5వ తారీఖున 5 గంటల లోపు తమ యొక్క వ్యవసాయ విస్తీర్ణ అధికారిని కలవాలి. అట్టి రైతులు తప్పకుండా తమ వెంట రైతు యొక్క ఆధార్ కార్డు, పట్టా పాస్బుక్ జిరాక్స్, తదనంతరము నామినీ ఎవరినైతే రైతు బీమాలో పెట్టాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డు తీసుకొని వ్యవసాయ విస్తీర్ణ అధికారిని కలిస్తే కనుక వాళ్ళకి ఈ యొక్క పథకాన్ని వర్తింపజేస్తాము. హైదరాబాద్లోని సుందర విజ్ఞాన కేంద్రం నిర్వహించిన సిఐటియు తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ మధ్యంతర సమీక్షా సమావేశానికి నిర్మల్కు చెందిన నాయకులు ఆదివారం హాజరయ్యారు. జిల్లా ప్రధానిగా సురేష్ మాట్లాడుతూ అంగన్వాడీ, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులతో పాటు వివిధ ఉద్యోగులు కూడా సమస్యలపై చర్చించినట్టు తెలిపారు. ఇథనాల్ పరిశ్రమ నిర్మాణం నిలిపేయాలని డిమాండ్ చేస్తూ దిలావర్పూర్ మండల కేంద్రంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 12 రోజులు చేరుకున్నాయి. దిలావర్పూర్ గుండెపల్లి గ్రామంలో వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న తమపై ఇథనాల్ పరిశ్రమ కుంపటి పెట్టిందన్నారు. పరిశ్రమ నిర్మాణ పనులు నిలిపేసేంత వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణతో మాల ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాల ఉపకులాల జేఏసీ నాయకులు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం టీఎంజీ సభవరంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనాభా లెక్కల అనంతరం వర్గీకరణ చేపట్టాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం సరికాదని పేర్కొన్నారు. వర్గీకరణ వ్యతిరేకిస్తూ సోమవారం చెలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలోని మాల ఉపకులాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మాల ఉపకులాలు అందరం కలిసి ఏదైతే నిన్న మనం టీఎన్జిఓ భవన్లో అత్యవసర సమావేశం ఏర్పరచుకొని ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు మనం టీఎన్జిఓ భవన్లో మాల ఉపకులాల జేఏసీ ఆధ్వర్యంలో రేపు సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం కలెక్టర్ గారిని కలిసి మన మాల ఉపకులాల తరపున ఈ యొక్క వర్గీకరణ వల్ల మాలలు నష్టపోతున్నారని, ఏదైతే 2001 జనాభా లెక్కల ప్రకారం అప్పటి ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ వర్గీకరణను విభజించడం జరిగింది. కాబట్టి మళ్ళీ తిరిగి 2011 తర్వాత ఇప్పటి వరకు జనాభా లెక్కలు అనేవి జరగలేవు. కాబట్టి జనాభా లెక్కల తర్వాతనే ఈ వర్గీకరణ ఏదైతే ఉంటుందో దాన్ని నిష్పాక్షికంగా పారదర్శకంగా మా
మేమెంతనో మాకంత వాటా ప్రకారమే జరగాలని ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్డినెన్స్ తీసుకొస్తానన్నటువంటి మాటలను విరమించుకోవాలని మనము రేపు కలెక్టర్ గారికి నిర్మల్ జిల్లా పక్షాన వినతి పత్రం ఇవ్వబోతున్నాం. కాబట్టి నిర్మల్ జిల్లా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాల ఉపకులాలు రేపు నిర్మల్కి తరలి రావాల్సిందిగా మాల ఉపకులాల జేఏసీ తరపున ఈరోజు మీ అందరికీ పిలుపునిస్తున్నాం. గతంలోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వము దాన్ని కొట్టివేయడం జరిగింది, సుప్రీంకోర్టే కొట్టివేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము ఏబిసిడి వర్గీకరణ చేస్తున్నామనడం ఎంతవరకు సమంజసము? ఈ విషయంలో నిరసనగా రేపు కలెక్టరేట్ నిర్మల్ ప్రాంతంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ కు మేడం గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న మాలలందరూ ఐకమత్యంతో వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆదిత్య హాస్పిటల్లో ఓ మహిళకు రక్తం అవసరం కాగా హమారా సహారా యూత్ అండ్ వెల్ఫేర్ సొసైటీ స్థాపకులు ఇర్షాన్ తన మిత్రుడు దామోదర్ సంప్రదించగా వెంటనే స్పందించి మాదాపూర్ గ్రామం నుంచి నిర్మల్ కావేరీ బ్లడ్కి వచ్చి రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ సొసైటీ స్థాపకులు ఇర్షాన్, అల్మాస్ కబీల్, అస్లాం, బషీర్, మినాజ్, రక్తనిధి సిబ్బంది పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని ఆశిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రం మోజీ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సంబరాలు చేసుకున్నారు. స్థానిక మినీ ట్యాంక్ బోర్డు వద్ద అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల నివాళులర్పించారు. ఎస్సీలు వెనుకబడిన వారుగా ఉన్నారని, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ వర్గీకరణ అవసరం ఉందన్నారు. ఏబీసీడీ సాధించుకున్నందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షుడు సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్, పట్టణాధ్యక్షుడు సాయన్న, మాజీ కౌన్సిలర్ సింధి లింగన్న, భూమేష్, రాజేశ్వర్, విశ్వనాథ్ తదితరులు ఉన్నారు. మాదిగ ఉపకులాలకు అన్యాయం జరిగిందని గౌరవ మందకృష్ణ జాతీయ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో కోర్టులో వేసినాక వారి ఆధ్వర్యంలో కూడా మనకు తీర్పు రావడం జరిగింది. దీనికోసము మనకు కేంద్ర ప్రభుత్వం సహకరించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో తక్షణమే స్పందించి ఈ రోజును అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణ రాష్ట్రమే దీనికి వర్గీకరణకు ఆర్డినెన్స్ తెచ్చి అవసరమైతే ప్రత్యేకంగా కూడా అసెంబ్లీని ఏర్పాటు చేసి ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. అవసరమైతే ఇప్పటి వరకు ఇచ్చిన నోటిఫికేషన్ కూడా రివైజ్ చేసి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కూడా మా మాదిగ ఉపకులాలు మా మోచి జాతి తరపున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ వచ్చిన తీర్పుని తొందరలో న్యాయపరిచేసి ఈ ఫలాలు కూడా అందాలని చెప్పేసి వేరే వాళ్ళు కూడా అన్యత భావించకుండా ఎప్పుడు ఎస్సీలు కూడా అందరం ఒకటే ఉండాలని చెప్పేసి సోదర భావంతో మెలగాలని చెప్తూ ఈరోజు మా నిర్మల్ పట్టణ మోచి సంఘం ఆధ్వర్యంలో మా జాతిపుత్ర గౌరవ డాక్టర్ బి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్ర నాగదేవతాలయం వద్ద ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం ఎంతో గొప్పదని, అందుకే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి నెల అమావాస్య రోజున ఈ కార్యక్రమం చేపడుతూ తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు కోటగిరి గోపి, ప్రధాన కార్యదర్శి నాంపల్లి హరివర్మ, కోశాధికారి కందుల శేఖర్, ప్రచార కార్యదర్శి మంచిరాల శ్రావణ్ కుమార్, సభ్యులు బెజ్జంకి బ్రహ్మేందర్, రాకేష్, బద్రి శేఖర్, బద్రి రాకేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. అడ్డంలేనా ఇటు ఇటు అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి రాష్ట్ర పార్టీలు శ్రీ
గౌరవనీయులు రాజు దేశపాండే గారి ఆదేశానుసారం ప్రతి అమావాస్య రోజున అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. హిందూ ధర్మంలో అన్నదానానికి చాలా ప్రాధాన్యం ఉంది. అమావాస్య పౌర్ణమి తిథులలో అన్నదానం చేయడం అనేటువంటిది చాలా విశిష్టమైనది. అదేవిధంగా పితృదేవతల్ని స్మరిస్తూ అన్నదానం చేసినట్లయితే మనం చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా మానవ సేవే మాధవ సేవే అన్నారు పెద్దలు. ఇవాళ నిర్మల్ పట్టణానికి చాలా ప్రాంతాల నుంచి చాలామంది యాచకులు అనేక పనుల నిమిత్తం వస్తూ ఉంటారు. వాళ్ళందరి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో రాష్ట్ర కార్యవర్గం యొక్క ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ముస్లిం ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల పదవీ విరమణ పొందిన ఉద్యోగులను ఆదివారం ఘనంగా సన్మానించారు. వారిని శాలువాతో సత్కరించి చేసిన సేవలను కొనియాడారు. సంఘ ప్రధాన కార్యదర్శి ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఆర్థిక లాభాలు వెంటనే అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మామడ మండలంలోని పొన్కల్ గ్రామంలో గల్ఫ్ గంగపుత్ర ఆధ్వర్యంలో విద్యా ఉద్యోగ సామాజిక న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు అడ్వకేట్ మల్లేష్ మాట్లాడుతూ గంగపుత్రులు విద్యా ఉద్యోగంలో ముందుండాలన్నారు. ప్రతి ఒక్కరూ పిల్లలను ఉద్యోగం వచ్చే వరకు చదివించాలని, దుబాయ్ పంపవద్దన్నారు. పొన్కల్ గ్రామ సర్పంచ్గా గంగపుత్రులు కావాలని సూచించారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక అభివృద్ధి చెందాలన్నారు. గంగపుత్ర సంఘం విద్యా ఆరోగ్యపరంగా ఎలాంటివి ఉన్నా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ అరవింద్, రమేష్, ప్రవీణ్, భాస్కర్, రవి, వర్మ, గల్ఫ్ గంగపుత్ర ఐక్యతా సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు పుట్టిరాజు, మనోజ్, పొన్కల్ గంగపుత్ర అధ్యక్షుడు పొట్టివెల్లి శ్రీనివాస్, రవి, లక్ష్మి, గంగన్న, నర్సయ్య, రాజారెడ్డి, నిర్మల్ జిల్లాడు గంగపుత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీకు కంగ్రాచులేషన్ చెప్పాలి. ఎందుకంటే ఇంత మంచి హాల్ హైదరాబాద్లో సంఘాలు కూడా పెట్టుకోలేదు. ఇంత మంచి హాల్ కట్టినంటే దీని వెనుక ఆ సంఘం యొక్క కృషి ఉంటుంది. పుట్టినే రాదు. ఇంత పెద్ద హాల్ కట్టాలంటే కుల సంఘం అనేది, మన సంఘం అనేది, గట్టి సంఘం అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. 400 నుంచి 500 గడప ఉన్న సంఘం ఒక ఎస్ఐని ఈ ఊరి నుంచి, మన కులం నుంచి ఇవ్వలేకపోతుంది. ఈ కులం నుంచి ఒక ఎస్ఐ ఎందుకు కాలేకపోతున్నాడు? ఈ కులం నుంచి, ఈ గ్రామం నుంచి ఒక ఎంఆర్ఓ ఎందుకు కాలేకపోతున్నాడు? ఈ కులం నుంచి, ఈ గ్రామం నుంచి ఒక డాక్టర్ ఎందుకు కాలేకపోతున్నాడు? ఒక 50 ఏళ్ళ నుంచి ఒక డాక్టర్ లేడు. ఇంత ప్రతిష్టాత్మకమైన ఈ గ్రామానికి పూనకల్ అంటే నేను ఇన్పుట్ వస్తున్నాం. అరే నిర్మల్ జిల్లాలో పూనకల్ అంటే మన పెద్ద సంఘం, ప్రెస్టేజ్ ఉన్న సంఘం. అరే ఏదంటే అది చేస్తారు. వాళ్ళు తలుచుకుంటే చాలు మొత్తం ఊరంతా భయపడుతుంది. ఎమ్మెల్యే కూడా వీళ్ళ మాట వింటాడు. ఇంత ప్రతిష్ట ఉన్న గ్రామానికి ఒక ఎస్ఐ మన కులం నుంచి ఎందుకు లేడు? ఇది ఇప్పటికైనా మారాలి. మన కులం నుంచి ఇక్కడ నాయకులుగా ఎదగాలి, సర్పంచులు కావాలి. దానికి పెద్ద మనసుతోని ఆలోచించాలి మీరంతా. కాబట్టి ఈ కమిటీ ఉద్దేశం ఏంటంటే మన పిల్లలని బాగా చదివించండి. మీరు వాళ్ళకి గైడెన్స్ ఇచ్చే బాధ్యత మాది. హైదరాబాద్లో ఉన్న డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, ఆర్టీఓలు ఉన్నారు, సబ్ కలెక్టర్లు ఉన్నారు మనోళ్ళు. కానీ మీకు వాళ్ళ లింక్ లేదు. ఆ లింక్ నేర్పించే పనే, ఆ లింకుని ఏర్పాటు చేసే పనే మేము చేయాలనుకుంటున్నాం. కాకపోతే మీ దగ్గర ఆ ప్రయత్నం జరగాలి. కావచ్చు, కానీ మానసికంగా మనం బ్యాక్వర్డ్ ఎప్పుడు ఉండదు. మన పిల్లల్ని వీలైనంత వరకు ఉన్నత చదువులు చదివించడానికి ప్రయత్నించాలి. కానీ మన నిర్మల్ జిల్లాలో చూసుకున్నట్టయితే విద్యాపరంగా విద్యార్థులు, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చదివించట్లేదు. 10వ తరగతి కాగానే అయితే బొంబాయి లేదా దుబాయ్ పంపిస్తారు. వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ చేస్తారు. కాబట్టి నేను ఏం చెప్పదలుచున్నా అంటే ఖచ్చితంగా మన పిల్లల్ని ఒక డిగ్రీ వరకు లేదంటే పీజీ వరకు, ఇంజనీరింగ్, డాక్టరు, ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని పిల్లల్ని ఆ మార్గంలో ప్రయాణించేటట్టు మనం చదివించినట్టయితే మన గంగపుత్ర జాతి, మనము, మన వర్గము అత్యున్నత స్థాయిలో ఉంటాము. మనకు ఈ గల్ఫ్ గంగపుత్ర మనకు విద్యావంతుల వేదిక. విద్య ఎలా నేర్చుకోవాలి. విద్య నేర్చుకుంటే రేపటి నాడు మనకు భవిష్యత్తు ఉంటుంది. దాంతో ఏమేమి ఉంటుంది, మేము ఎట్లా ముంగడిపోయినాం, మేము చదువుకుంటేనే మేము అడ్వకేట్లు అయినాం, మరియు ఏదో ఒక జాబ్లో ఉన్నాం చదువుకుంటే. మరి మన గంగపుత్రులు ఇంతమంది ఉండేసిగా ఏ జాబు లేదు, ఇప్పటికి చదువుకుంటున్నారు, చేపలు పడుతున్నారు, ఏదో విధంగా అదే. కానీ విద్య చదువుకుంటేనే మనము విద్యాపరంగా
జాబులు అజేయచ్చని మనకు తెలియడానికి వచ్చింది. వీళ్ళు అంత దూరం స్నేహితుల దినోత్సవ వేళ 25 సంవత్సరాల క్రితం చదువుకున్న కళాశాలలో గురువుల సమక్షంలో కళాశాల పూర్వ విద్యార్థులు ఉత్సవ సమ్మేళనం అందరిలో ఆనందాన్ని నింపింది. వివిధ రంగాల్లో స్థిరపడ్డ మిత్రులు తమ తోటిసారి విద్యార్థులను సుదీర్ఘకాలం తర్వాత కలుసుకోవడం, చదువు చెప్పిన గురువులను సన్మానించుకోవడం, ఆనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకోవడం ఆహ్లాదకరమైన ఆనందకర వాతావరణంలో జరిగింది. యాదృచ్ఛికంగా స్నేహితుల దినోత్సవం వేళ ఈ కలయి తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని మిత్రులు పేర్కొన్నారు. ఎస్ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో 1997-99 పూర్వ విద్యార్థుల రజతోత్సవ సమ్మేళనం స్థానిక మారుతిలో వైభవంగా జరిగింది. ఈ కార్యంలో కళాశాల ప్రిన్సిపల్ సాయన్న, లెక్చరర్లు మారుతిరావు, వెంకట్, వినోదులు పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వాహకులు పూర్వ విద్యార్థి సమన్వయకర్తలు మునిగెల సాయి ప్రసాద్, అరుణ్, శ్రీహరి, సబిత, సంధ్య పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెలి గ్రామంలోని శ్రీ అడెలి మాపోచమ్మ వారిని నూతన రూరల్ సీఐ రామకృష్ణ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పండితులు తీర్థప్రసాద్ నుంచి ఆశీర్వాదాలు అందజేశారు. ఆలయ ప్రాశస్త్యం కూడా అడిగి తెలుసుకున్నారు. ఇందులో ఎస్ఐ శ్రీకాంత్, సీనియర్ అసిస్టెంట్ రమణారావు, ఆలయ పూజారి శ్రీనివాస్ శర్మ తదితరులు ఉన్నారు. జిల్లా కేంద్రంలోని చింతకుంటవాడ కాలనీలో గుట్టపై గల కాలభైరవ స్వామికి అమావాస్యను పురస్కరించుకున్న ఆదివారం స్వామివారికి పంచామృతాభిషేకాలు, నూతన వస్త్రాలంకరణ, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు రాజయ్య స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధ్యక్షుడు చిల్లు, కోశాధికారి బద్రిశేఖర్, కందుల శేఖర్ భక్తులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలం వాస్తాపూర్ జలపథానికి వచ్చే సందర్శకులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐకే సందీప్ సూచించారు. ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తున్నారని, జలపథం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మద్యం సేవించి జలపథానికి రాకూడదని, తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అటవీ ప్రాంతాల్లో బహిరంగ మద్యం సేవించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాఠశాలల్లో స్వచ్ఛదనం పచ్చదనంపై ఉపన్యాస వ్యాసరచన పోటీలు. డిఓ రవీందర్ రెడ్డి. దేవి లలితాంబ ఆలయంలో పంచామృతాభిషేకాలు, కుంకుమార్చన. గల్ఫ్ గంగపుత్ర ఆధ్వర్యంలో విద్యా ఉద్యోగ సామాజిక న్యాయ అవగాహన సదస్సు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.